తీసుకోండి. ఏమండి, మనిషి జీవితంలో జననం మరణం రెండే నిజాలు, మిగతా అంతా అబద్ధమే అంటూ ఉంటారు. కానీ నా విషయంలో అది తప్పండి. ఈరోజు ఇంకో నిజాన్ని చూస్తున్నాను. నమ్మలేని నిజం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ నిజాన్ని తాకే రోజు కోసం ఎన్నో కలలు కన్నాను. ఈ ఆనందాన్ని చేరే క్షణం కోసం ఎంతో ఆరాటపడ్డాను. మబ్బుల పొరల్లోంచి చంద్రుడిలా, మట్టి ముద్దలోంచి బయటకొచ్చిన స్వచ్ఛమైన కలువ పువ్వులా, నిలువెత్తు నిజాన్ని, అలవి కాని ఆనందాన్ని మీ రూపంలో చూస్తున్నాను. ఇంతకన్నా ఏం కావాలండి? నేను పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా అందరూ నన్ను దురదృష్టవంతురాలని, నష్టజాతకురాలని అంటూనే ఉన్నారు. నేను వింటూనే ఉన్నాను. ఆ దేవుడు కూడా వాళ్ళ మాటలకే వంత పాడాడు. నన్ను చిన్న చూపు చూస్తూనే ఉన్నాడు. అప్పుడు అర్థం కాలేదు. ఒలి తొలిస్తే గాని శిల శిల్పం కాదంటారు. పసిడి సెగలో మగ్గితే గాని నగ కాలేదంటారు. మీ అంతటి వరాన్ని నాకివ్వడానికేనేమో నాకిన్ని కష్టాలని కన్నీళ్ళని రుచి చూపించాడు. ఈ రోజుతో అవన్నీ మాయమైపోయాయండి. ఇప్పుడు నేను మీ ప్రేమని ఆస్వాదిస్తున్న శిల్పాన్ని, మీ అనురాగాన్ని పొందుతున్న ఆభరణాన్ని. ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుందండి? ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన మీకు ఏమిచ్చుకోగలను? జీవితాంతం మీకు సేవ చేసుకోవడం తప్ప. కృష్ మా సొంత కొడుకు కాదు, ఓ అనాథ. ఎప్పటికీ వాడు అనాథన్న విషయం వాడికి తెలియకూడదమ్మా. వాడు అనాథ అని తెలిసే రోజే వస్తే ఆ క్షణానికి నువ్వు వాడి పక్కనుండాలి. వాడు అనాథ కాదు, వాడి వెంట అంతులేని ప్రేమ పంచి నువ్వున్నావని వాడు నమ్మాలి. ఈ పుట్టుక మీది, ఈ జన్మ మీది. నా కంఠంలో ప్రాణం ఉండగా రెప్పపాటు కాలం కూడా మిమ్మల్ని విడిచి ఉండను. మీరు అనాథ అన్న ఆలోచన కూడా మీ మనసులోకి రాకుండా మీ నీడలా మీ వెంటుండి కాపలా కాస్తాను. ఏవండి, ఏవండి, ఏవండి,
ఏవండి, ఏమైందండి? మీరు ఏంటండి ఆ కన్నీళ్ళు? నాకు ఈ కన్నీళ్ళు కాక ఇంకేం మిగిలే మీనాక్షి. ఏవండి? నువ్వు విన్నది నిజం. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కానీ నా అంత దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఉండడు. ఏంటండి ఆ మాటలు? మీనాక్షి, సంతోషం అనేది నీకు గిఫ్ట్ లాంటిది. అది ఎప్పుడో కానీ నీ దగ్గర రాదు. కానీ నాకు నీడ లాంటిది. నన్నెప్పుడు అంటి పెట్టుకునే ఉంటుంది. ఆనందంలో పుట్టాను, ఆనందంలో పెరిగాను, డబ్బులో మునిగాను, సంతోషంలో తేలాను. హ్యాపీనెస్కి మరో పేరంటూ ఉంటే అది క్రిష్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అదంతా పోయింది. నాకు అందనంత దూరం వెళ్ళిపోయింది. కారణం ఎవరు? నా మనసు ఎక్కడికి వెళ్తే నా కళ్ళు అక్కడికి వెళ్ళేవి. నా కాళ్ళు ఎక్కడికి వెళ్తే నేను అక్కడ ఉండేవాడిని. కోరుకున్నది ఏదైనా వేలెత్తి చూపించే లోపు నా దగ్గర ఉండేది. కానీ ఇప్పుడు నా కోరికలు, నా ఆశలు, నా కలలు అన్నీ చచ్చిపోయాయి. దీనికి కారణం ఎవరు? ఎదుటి వాళ్ళకి ఆర్డర్ వేయడమే తప్ప రిక్వెస్ట్ అనే పదమే తెలియని లైఫ్ నాది. నవ్వితే కన్నీళ్ళు వస్తాయని మాత్రమే నాకు తెలుసు. కానీ ఏడిస్తే కూడా కన్నీళ్ళు వస్తాయని తెలియడానికి నాకు 25 ఏళ్ళు పట్టింది. అలా పెంచి నా తండ్రిని కోల్పోయాను. కాలు కింద పెడితే ఎక్కడ పాదాలు కందిపోతాయోనని అరచేతులపై ఆడించిన నా తల్లి మాటను కోల్పోయాను. మా అమ్మ కోపాన్ని చవి చూశాను. ఎక్కడ మా అమ్మను దూరం చేసుకుంటానోనని భయంతో బతుకుతున్నాను. ఇంతకన్నా దురదృష్టం ఏదైనా ఉంటుందా? ఏవండి? ఒకప్పుడు నేను నవ్వితే మా అమ్మ నవ్వేది. కానీ ఇప్పుడు నువ్వు నవ్వితే మా అమ్మ నవ్వుతాను అంటుంది. ఒకప్పుడు మా అమ్మ చెప్తే ఈ ఇంట్లో అందరూ వినేవాళ్ళు, మా నాన్నతో సహా. కానీ ఇప్పుడు నువ్వు చెప్తే మా అమ్మ వింటుంది. ఎప్పుడు నేను అబద్ధం చెప్పినా నా కొడుకు నిజమే చెప్తున్నాడని నమ్మేది. ఇప్పుడు నిజం చెప్పినా మా అమ్మ అబద్ధమని అనుకుంటుంది. నేను దేశం దాటి వెళ్ళినా నా కన్న వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు గడప దాటి వెళ్ళాలన్నా నీ పర్మిషన్ తీసుకోమంటుంది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏ మనిషికైనా ఉంటుందా మీనాక్షి? ఏవండి, మిమ్మల్ని ఎప్పుడు చుట్టూ 100 మంది ఫ్రెండ్స్, వాళ్ళు ఎంత అడిగితే అంత ఖర్చు పెట్టేవాడిని. పబ్బులో నేను ఒక్కసారి ఇచ్చిన టిప్పుతో వైటర్ కుటుంబం నెలంతా పండగ చేసుకునేది. చెమట పడితే కర్చీఫ్కు బదులు కరెన్సీ నోటు వాడేవాణ్ణి. ఇప్పుడు అదే నోటుని నీ దగ్గర చేయి చాచి అడుక్కోవాల్సి వస్తుంది మీనాక్షి. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, స్టేటస్ పోయింది, నా స్ట్రేచర్ పోయింది. కన్నెత్తి నా కళ్ళల్లోకి సూటిగా చూడాలంటే భయపడేవాళ్ళు కూడా ఆడదాని చేతిలో ఆస్తి పెట్టిన చవట అని నా కళ్ళ ముందే కామెంట్ చేస్తున్నారు. ఇన్ని కోల్పోయినా
జీవితంలో ఎక్కడో ఒక చిన్న హోప్ ఉండేది. అదే శ్వేత. నాకు మనసిచ్చిన అమ్మాయి, నేను ఇష్టపడిన అమ్మాయి, నాకు సరితూగే అమ్మాయి అయిన శ్వేతని పెళ్లి చేసుకుని కోల్పోయిన ఈ సంతోషాన్ని తిరిగి పొందాలి అనుకున్నాను. తనతో జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి కూడా నాకు దక్కకుండా పోయింది. కారణం ఎవరు? మీనాక్షి. ఇంత సంతోషాన్ని, ఇంత ఆనందాన్ని, ఇంత అదృష్టాన్ని ఆ దేవుడు నీకిచ్చాడని మురిసిపోతున్నావే, అవన్నీ నాకు దూరం చేసి నీకిచ్చాడు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం పులితో నన్ను పొడిస్తే నువ్వు శిల్పాన్ని వయ్యావు, నన్ను నిప్పుల్లో మాడిస్తే నువ్వు ఆభరణాన్ని వయ్యావు. ఏమండి, నన్ను 100 మెట్ల కిందకి దింపి 101 మెట్టుపై కూర్చున్న నీతో జీవితం పంచుకోమంటావా మీనాక్షి? నన్ను అధపాతాళానికి నెట్టి అందలమెక్కిన నీతో కాపురం చేయమంటావా మీనాక్షి? ఏమండి, ఏంటండి ఇది? ఉన్నట్టుండి ఎందుకు ఇలా తాకద్దు. రావద్దు, రావద్దు, రావద్దు. దగ్గరికి రావద్దు. నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. నీ నీడ తాకినా నాకు తేళ్లు చెర్లు పాకినట్టుంటుంది. నా అహం మీద పునాది కట్టాలని చూసిన దానివి, నా అధికారానికి ఆంక్షలు పెట్టాలని ప్రయత్నించిన దానివి, నీతో కలిసిపోతానని ఎలా అనుకున్నావే? నానం దూరం చేసిన దానివి, నా కన్నీళ్లకు కారణమైన దానివి, నాకు తెలియకుండానే నా జీవితాన్ని తగలబెట్టిన దానివి. చీర కట్టుకుని సింగారించుకుని వస్తే నీ పక్కలో చేరుతానని ఎలా ఊహించావే? వారం రోజులు నువ్వంటే ఇష్టం ఉన్నట్టు, నీ మీద మనసు పడ్డట్టు, నా మనసు మార్చుకున్నట్టు నటిస్తేనే నాకు నరకం కనబడిందే. అలాంటిది నీతో జీవితాంతం కలిసి ఎలా ఉంటాననుకున్నావు? అంటే వారం రోజులు నన్ను ప్రేమిస్తున్నట్టు నటించారా? లేక నీ మీద మోజు పడ్డాననుకున్నావా? నాతో చెప్పిన ప్రతి మాట అంతా నిన్ను నమ్మించడం కోసమే ప్రతి క్షణం నటిస్తూనే ఉన్నాను. మరి మీ అమ్మగారికి మాట ఇచ్చారు, మారిపోయానని ఒట్టేశారు. నేను మాట మీద ఉండను, భూమి మీద ఉంటాను, నిజంలో ఉంటాను, ప్రాక్టికల్గా ఉంటాను. ఆ మాట భగవద్గీత అనుకోవడం నీ అమాయకత్వం. ఎందుకండి ఇంత మోసం చేశారు? నేను ఇంట్లోకి వచ్చింది మీ స్వేచ్ఛని కాలరాయడానికి కాదండి. నేను కోడలి కాని కోడలిగా ఉంటున్నది మీ ఆనందాన్ని హరించడానికి కాదండి. ఆ పెద్ద ఆయనకిచ్చిన మాట కోసం, ఆయన కోరిక తీర్చడం కోసం.
నేను మాట మీద ఉండను, భూమి మీద ఉంటాను, నిజంలో ఉంటాను, ప్రాక్టికల్గా ఉంటాను. ఆ మాట భగవద్గీత అనుకోవడం నీ అమాయకత్వం. ఎందుకండి ఇంత మోసం చేశారు? నేను ఇంట్లోకి వచ్చింది మీ స్వేచ్ఛని కాలరాయడానికి కాదండి. నేను కోడలిగా ఉంటున్నది మీ ఆనందాన్ని హరించడానికి కాదండి. ఆ పెద్ద ఆయనకిచ్చిన మాట కోసం, ఆయన కోరిక తీర్చడం కోసం. నేనెప్పుడు ఈ ఇంట్లో యజమానిగా ఉండాలని ఆశపడలేదండి. ఈ 6 ఏళ్ళు ఓ దాసిలా పనిచేసి ఓ కాపరిలా నా మీద పెట్టిన బాధ్యతని పూర్తి చేయాలనుకున్నాను. అలాగే ఉన్నాను. నా ఆశల్ని చంపుకున్నాను, నా కళ్ళల్ని కాల్చుకున్నాను. కానీ మీరు మారిపోయానని, మనిషినయ్యానని నీతోనే నా బ్రతుకని ఆశలు రేపారు. నువ్వే నా సర్వస్వం అంటే సగం చచ్చిన నాలో జీవం వచ్చింది. మీనాక్షి నా భార్య అని పరిచయం చేస్తే ఆనందం వచ్చింది. కానీ ఇంతలోనే ఎందుకండి ప్రాణం ఉండగానే కొరివి పెడుతున్నారు? వారం రోజులు దగ్గరైన సంతోషం దూరం అయితేనే ఇంత బాధపడుతున్నావే? 25 ఏళ్ల నా సంతోషాన్ని నువ్వు కాలి కిందేసి నలిపేస్తే నేనెంత బాధపడుంటాను? అలాంటప్పుడు ఎందుకు నమ్మించారు? ఎందుకు నటించారు? ఎందుకు ఇంత దాకా తీసుకొచ్చారు? మా అమ్మ కోసం, మా అమ్మ కోసం, మా అమ్మ కోసం. ఎస్, ఇంత నటించింది, మారిపోయిన నమ్మించింది కేవలం మా అమ్మ కోసం. నీ వల్ల అన్నీ కోల్పోయాను. ఇప్పుడు మా అమ్మను కూడా పోగొట్టుకోలేక నీతో అన్యోన్యంగా ఉన్నట్టు నటించాను. మా అమ్మ సంతోషంగా ఉండడం కోసం నా మొహానికి నవ్వు పులుముకున్నాను. అంతేకాని నువ్వంటే ప్రేమ పొంగుకొచ్చి కాదు. నిజంగా అత్తయ్య గారిని కాపాడడం కోసమే అయితే ఇంత నటించాల్సిన అవసరం లేదండి. ఆవిడ ఆనందం కోసమే అయితే ఇంత మోసం చేయక్కర్లేదు. ఒక్క మాట, మీనాక్షి, నిన్ను ఎప్పటికీ భార్యగా ఊహించుకోలేను. కల్లో కూడా మొగుడుగా నీ పక్కన నిలబడలేను. మా అమ్మ ముందు భార్య భర్తలుగా నటిద్దాం, నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్తే నా గుండె బద్దలైపోయినా బతికేదాన్ని. ఆ తల్లి కోసమైనా ఒప్పుకునేదాన్ని. కానీ ఇంతలా నమ్మించి గొంతు కోయడానికి మీకు మనసెలా ఒప్పింది? నీ అంత అమాయకురాలు కాదు కదా మా అమ్మ. అయినా నిన్ను నమ్మించాలంటే మాటలు చాలు, కానీ మా అమ్మని నమ్మించాలి అంటే చేతలు కావాలి, మారానని సాక్ష్యం కావాలి. అందుకే నువ్వంటే ఇష్టం అన్నాను, నీతోనే జీవితం అన్నాను, ఒట్టేశాను, మాటిచ్చాను, శోభన దాకా తీసుకొచ్చాను. ఈ 4 గోళ్ల మధ్య నీకు నిజం చెప్పాలి అనుకున్నాను, చెప్పేశాను. అంటే మీ స్వార్థం కోసం నా నమ్మకంతో ఆడుకున్నారన్నమాట. బలిచ్చే మేకని అలంకరించి తీసుకెళ్లినట్టు నన్ను శోభనం గదిలోకి రప్పించారన్నమాట. నువ్వు చేసిన దాని ముందు నేను చేసింది చాలా చిన్నది. నీ స్వార్థం ముందు నా స్వార్థం కనిపించదు. నువ్వు నటించి తీరాలి. ఎందుకంటే మా అమ్మను బతికించుకోవడం కోసం నేను నటిస్తున్నాను. నేను బతికుండాలంటే నువ్వు నటించాలి. మీ కల నెరవేరిందండి. మనస్ఫూర్తిగా వాడు మీనాక్షిని భార్యగా ఒప్పుకున్నాడు.
ఈ ఇంటి వారసుడి రూపంలో మీరు త్వరలోనే నా ముందుకి రాబోతున్నారు.